తక్కువ సమయంలో మీరందరికీ కూడా ఈ సమాచారం అందిన తర్వాత మన పార్టీ కోసం ఒక అభిమానంతో అందరం కలుసుకుని మాట్లాడుకోవాల్సిన సందర్భం మనందరం కూడా ఎప్పుడూ ఎదురు చూడాలి. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఇందాక సోదరుడు అడిగాడు సామాన్యులకి మన పార్టీలో గుర్తింపు ఉంటుందా అని. జనసేన పార్టీలో మహిళలకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది. జనసేన పార్టీ ప్రయాణంలో మొట్టమొదటి నామినేటెడ్ పోస్ట్ కానివ్వండి, ఎలక్టెడ్ పోస్ట్ కానీ మనం ఇచ్చింది మన వసంత లక్ష్మికి. అదేవిధంగా మొన్న కూడా మన లక్ష్మి గారికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చాం. అంటే ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ప్రయాణం అనేది మనం చెయ్యాలి. ప్రయాణం చేయకుండా మనం ఏదో ఆశించి అది జరిగిపోతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వంశీ ఉన్నాడు. వంశీ నన్ను మొట్టమొదటిసారి కలిసినప్పుడు శాసన మండలి సభ్యుడు. ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది ఆయనకి. 6 సంవత్సరాల కోసం ఎన్నికైన ఆ పదవిని వదులుకొని ఎన్నికలకు ముందు తనలో ఒక ధైర్యంగా ఒక పిలుపు వచ్చింది. ఆయనలో ఖచ్చితంగా ఒక నమ్మకం వచ్చింది. మనం ఈ పార్టీలో ఉండకూడదు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలి, జనసేనలోకి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా సరే జనరల్గా అటువంటి పదవి ఉన్నప్పుడు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ ఆ రోజు నేను మాట్లాడినప్పుడు, దాని తర్వాత మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు, ఆ ఎమ్మెల్సీ పదవి వదులుకుంటే రాజకీయాల్లో మనం కూడా ఒక కొత్త ఆలోచనతో అడుగేస్తున్నాం కాబట్టి బాగుంటుంది అనుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వంశీ. నిజంగా అటువంటి నాయకత్వం మనకు అవసరం. మీ అందరికీ తెలియకపోవచ్చు, రమేష్ గారు నాకు 2009 నుంచి ఆయన పిఆర్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. సరే వేరే పార్టీలో ఉన్నా కూడా మన పార్టీ అభివృద్ధి కోసం మన జన సైనికులు ఎటువంటి భావాలు వ్యక్తపరుస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది పార్టీకి అనేది ఆయన దాదాపు 6-7 సంవత్సరాల క్రితం నుంచే నాతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ చెప్తూ వచ్చేవారు. సో పంచకర్ల రమేష్ గారు కూడా మనకి ఈరోజు శాసనసభ్యుడిగా పెందుర్తి నుంచి రావడం అనేది మనందరం కూడా అదృష్టంగా భావించారు. విజయ్ కూడా మీ అందరూ చూశారు, ఒక ప్రయాణం చేశాడు, నిలబడ్డాడు పార్టీ కోసం. ఇవన్నీ ఉదాహరణలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు మీకు తెలపాలి కూడా. ఎందుకంటే పెద్దలు రెహమాన్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం చేసినప్పుడు మనం కొన్ని సంఘటనలు మనం మర్చిపోకూడదు. అవి మనకి స్ఫూర్తినిస్తాయి, గుర్తు వస్తుంది మనకి. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి ఉన్నాడు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర చేసినప్పుడు ఇక్కడ స్థానికంగా నిలబడి పార్టీ కార్యక్రమాల కోసం ఒక జన సైనికుడిగా ఏ విధంగా నిలబడ్డాడో మీరు చూశారు. మొన్న సేనాతో సేనాని కార్యక్రమం 3 రోజులు మనం అద్భుతంగా నిర్వహించుకున్నాం. అందరూ కృషి చేశారు, మనస్ఫూర్తిగా అందరూ కృషి చేశారు. అందరూ మన ప్రోగ్రామ్గా భావించుకుని తక్కువ టైంలో కూడా మనం 5 రోజుల టైంలోనే మనం అంత పెద్ద ప్రోగ్రాం మనం చేయగలిగాం. చేసినప్పుడు మీరందరూ కూడా కలవాలనే కోరిక మీకు ఉంటుంది. అందరికీ ఒక ఫోటో కావాలని కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారు ముందు మాట్లాడాలి, మేము కూడా చెప్పాలి కొన్ని విషయాలను కోరుకుంటారు. అది సాధ్యం అవ్వదు. మీరు క్లియర్గా ఉండండి మీ మైండ్లో. అది 100% సాధ్యం కాదు. దయచేసి మీరు అటువంటి పెట్టుకోవద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన అధ్యక్షులు. పవన్ కళ్యాణ్ గారికి మన అటువంటి స్థానం, ఆ గౌరవం మనం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి సూచనలు సలహాలు ఖచ్చితంగా మనం ఇస్తూనే ఉండాలి. అనేక మాధ్యమాలు ఉంటాయి. ఇప్పుడు మీరందరూ కూడా ఇందాక మాట్లాడారు, మీరు చెప్పారు, ఇవన్నీ కూడా ఆయన దృష్టికి వెళ్తాయి, వెళ్ళవనని మీరు అనుకోవద్దు. కానీ ప్రతి ఒక్కరు కూడా మనం పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటే మాత్రం అది కష్టమైన పని, ఆయన కూడా ఇబ్బంది పెట్టినట్టే. సో దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదో సరదాగా వంశీ అన్నా లేకపోతే నేనన్నా మిమ్మల్ని రేపే కల్పించేస్తాను రండి మీరు మంగళగిరి గంట, అది పొరపాటు కాదు. మన పార్టీ అధ్యక్షులకి మనం అటువంటి సమయం ఇవ్వాలి. ఆయన కూడా చాలా లోతుగా అనేక అంశాల గురించి చదువుకుంటూ ఉంటారు, అవగాహన తెచ్చుకుంటారు. వాటి గురించి ఆయన ఆ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు మనం పొద్దాక మనం అందరం పోయి రోజు డిస్టర్బ్ చేసినా కూడా ఆయనకు ఆ సమయం కేటాయించినట్టు కాదు. మనం తప్పు చేయకూడదు. సో ఆ రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా వీర మహిళల కోసం ఒక ప్రత్యేకత మన పార్టీలో ఉంది. మీ అందరితో కూడా ఏ టైంలో మనం ఆ సమావేశాలు ఏర్పాటు చేయాలి, ఎట్లా మనం ముందు తీసుకెళ్ళాలి, దీనిపైన మనం అందరం కూడా మాట్లాడుకుందాం, చేద్దాం, 100% చేద్దాం. కానీ మనం పవన్ కళ్యాణ్ గారి టైం డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు దయచేసి మీ అందరూ కూడా కొంచెం మనస్ఫూర్తిగా ఏమనుకోకుండా, నన్ను అపార్థం చేసుకోకుండా
పవన్ కళ్యాణ్ గారిని అపార్థం చేసుకుండా దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం చాలా అవసరం. మూడో అంశం నేను మీ ముందు ప్రస్తావించాల్సింది ఏంటంటే, నిన్న శ్రీకాకుళంలో చాలామంది మన యువతతోటి నిన్న కూడా మాట్లాడాను. ఈ విధంగానే కొంతమందికి అవకాశం ఇచ్చాం. కొంతమంది గోవిందరెడ్డి అన్నట్టు సామాన్య కార్యకర్తలు ఏ విధంగా ఆశిస్తున్నారు, ఏ విధంగా రాజకీయ ప్రస్థానంలో ఎదగాలని అనుకుంటారు, అది మనం గౌరవించాలి. తప్పేం లేదు. ఎందుకంటే కష్టపడి మనం పార్టీలో జెండా మోసాం, మనం కూడా కృషి చేసాం పార్టీ విజయం కోసం. నా పరిస్థితి ఏంటి, నాకెందుకు ఆ గుర్తింపు రావడం లేదు, లేదా రేపటి రోజు నేను పోటీ చేయాలనే భావన 100% మీలో ఉండాలి, రావాలి మీలో ఆ భావన. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పేవాడిని, జనసేన పార్టీ అంటే మనం 2024 కన్నా ఎన్నికల ముందు మనం బ్లడ్ క్యాంప్ అంటే మనం రెడీ, కోవిడ్ అంటే మనం రెడీ, 10 మందికి సహాయం చేయాలంటే మనం రెడీ, లేదా మన జన సైనికులకి మన వీరమహిళకి ఎక్కడైనా ఆపద జరిగితే అందరికన్నా ముందు మనమే ముందుకు అక్కడికి వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని కాపాడుకుని వాళ్ళని ఆదరించి జాగ్రత్తగా వాళ్ళని చూసుకునే బాధ్యత మనందరం తీసుకునే వాళ్ళం. ఆ విధంగా ఉండేవాళ్ళం. ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ మనం ఎదిగాం. జనసేన పార్టీలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎదిగాం. కానీ మనం రాజకీయ కోణం నుంచి మనం ప్రతి కార్యక్రమం మనం ఆలోచించకపోతే పార్టీ ఎట్లా ఎదుగుతుంది అనేది చాలా రోజులు పట్టింది మీలో ఆ మార్పు రావడానికి. మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు విజయ్ ఉన్నాడు, మన భారతీయ జనతా పార్టీతో అప్పుడే మనం పొత్తులో పెట్టుకున్నాం. సగం సీట్లు తీసుకుందాం ఆ రోజు నిర్ణయించుకున్నాం. అంటే మనకి అప్పుడు ఇంకా టీడీపీతో పొత్తు లేదు, భారతీయ జనతా పార్టీతో మరి పొత్తుంది. ఇంతలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఆ రోజు అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఒక పాలసీ నిర్ణయంగా తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయాని కోసం వాళ్ళు తీసుకునే అడుగు మన రాష్ట్రానికి మన ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుందని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అమిత్ షా గారిని కలిసి చాలా బలంగా మన వాదన వినిపిస్తే ఒక 10-15 నిమిషాల తర్వాత ఆయన ఒప్పుకున్నారు. ఇది ఖచ్చితంగా మన ఆంధ్ర మనోభావాలతో ముడిపడి ఉంది, దానికి గౌరవం ఇవ్వాల్సిందే, ఇప్పుడు మేము ప్రాధాన్యత ఇవ్వం, మీరు చెప్పారు కాబట్టి పూర్తిగా పాలసీ నిర్ణయాన్ని పక్కన పెట్టలేము, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ అయింది కాబట్టి. అయితే దాన్ని జాగ్రత్తగా కొంచెం సమయం ఇచ్చి ఏ విధంగా దాన్ని రీస్ట్రక్చర్ చేయాలి, ఏ విధంగా దాన్ని మెరుగుపరచాలి, దానిపైన ఇంకొకసారి అధ్యయనం చేస్తాం అనే మాట ఆ రోజున అమిత్ షా గారు ఇచ్చారు. అయినా కానీ మనం పోరాటం చేశాం. ప్రజల్లో ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని మనం అధిగమించాం. దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ పరిపాలన మనం ఎదుర్కొన్నాం. బూతుల దగ్గర మీరు పోరాటం చేశారు, గెలిచారు, ఇంకా గెలవాల్సింది, ఇంకా మనం గెలవాల్సింది. ఏం పర్లేదు, ఈసారి మనకు అవకాశం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా మనందరికీ అవకాశం వచ్చింది. గర్వంగా మనం ఈరోజు పొత్తులో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయి. పోటీ చేసినప్పుడు మన స్థానం ఎక్కడనేది మనం గుర్తించుకోవాలి. పంచకర్ల రమేష్ గారు అన్నట్టు మనం ఖచ్చితంగా మనం ఏ విధంగా మన ఎలక్షన్స్లో మనం నిలబడగలిగాం, ఏ బూతుల్లో మనం ఎంతవరకు పోలింగ్ చేసుకోగలిగాం, ఎక్కడ మనకి బూతులో మన నాయకులు నిలబడ్డారు, ఎక్కడ మనం చిన్న పొరపాట్లు చేసాం, పోలింగ్ బూతుల దగ్గర ఏ విధంగా మనం జాగ్రత్త పడాలి, ఓటర్లు మనం ఏ విధంగా కలవాలి, ఈ ఆలోచనలన్నీ కూడా మీలో రావాలి. ఎందుకంటే అవకాశాలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ 100% మనం కంటెస్ట్ చేయబోతున్నాం. ఎక్కడ చేద్దాం, ఎట్లా చేద్దాం, అవన్నీ మన పార్టీ అధ్యక్షులకు వదిలిద్దాం. పార్టీ ప్రెసిడెంట్ గారు ఇతర పార్టీలతో కూడా మాట్లాడి ఒక కొలికి వచ్చిన తర్వాత మనం కార్పొరేటర్లుగా, కొంతమంది కౌన్సిలర్లుగా, కొంతమంది జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా పోటీ చేసుకునే అవకాశం ఖచ్చితంగా మన పార్టీ ద్వారా మనం కల్పించగలుగుతాం. నాయకత్వాన్ని ఏ వర్గం అని కాదు. ఇందాక మత్స్యకార సోదరుల గురించి చెప్పాడు చాలా బాగా ముసలయ్య గారు. నేను మీకు మాట ఇస్తున్నాను, మన పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడులో మాట్లాడిన మాటలు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీ ప్రస్థానం, మనం ప్రజల్లోకి వెళ్ళిన తీరు ప్రశ్నించే పార్టీగా మనం ఎదిగాం. అది ఎప్పుడు మనం వదలం. కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు, కానీ ఒక బాధ్యతగా మనం తీసుకుంటాం. ఎందుకంటే మనం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. సమాజానికి మేలు చేయాలి, దేశానికి మనం ఆ మార్పు ఏదో చేసి చూపిద్దాం జనసేన పార్టీ నుంచి మన రాష్ట్రంలో ఉన్న పరిపాలన ద్వారా అనేది పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు ఆలోచిస్తూనే ఉంటారు. చిన్న విషయాల గురించి మీరు దాన్ని పెద్దగా కమ్యూనికేషన్ గ్యాప్ని మీరు పెద్దగా చూడబాకండి. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఎవడో ఏదో మాట్లాడతాడు, దాన్ని చూసుకుని మీరు ఆందోళన చెంది హడావుడి చేసి అదేదో మనకి నష్టం జరిగిపోయిందని మీరు దానికి కౌంటర్లు ఇచ్చి మళ్ళీ దానికి వాళ్ళు కౌంటర్లు ఇచ్చి అవసరం లేదు. పార్టీ పరంగా మన కార్యక్రమాలు మనం చేసుకుందాం. ఎక్కడ నాయకత్వం ఉందో అక్కడ మనం ఇంకా బలంగా ఎదిగేటట్టు మనం చేద్దాం.
మన పార్టీలోకి వచ్చిన పెద్దలందరినీ కూడా మనం గౌరవించుకోవాలి. అది కూడా చెప్తున్నాం మీకు, ఎందుకంటే మనస్ఫూర్తిగా మన కోసం వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి వచ్చారు. సో ఎవరైతే కార్పొరేటర్లు మన పార్టీలో చేరారో వాళ్ళందరినీ కూడా మీరు మన కుటుంబ సభ్యులుగా మీరు వాళ్ళని ఆదరించి గౌరవించి రేపటి రోజున మళ్ళీ వాళ్ళు గెలిచే విధంగా వాళ్ళకి మన నాయకత్వం ఇచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. పదవులు ఖచ్చితంగా వస్తాయి, ఒకేసారి రావు. అది కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వేదిక పైన. గంగులే గారు ఉన్నారు, గంగులే గారు చాలా రోజులు వెయిట్ చేశారు. సీనియర్ నాయకులు అప్పారావు గారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. అవునా కదా చెప్పండి. ఉషా కిరణ్ గారు ప్రతిసారి నమస్కారం పెట్టినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. కానీ ఒక మాట చెప్తున్నాను మీకు, నార్త్ నియోజకవర్గంలో అక్కడ మన పార్టీకి సంబంధించిన మనకు రావాల్సిన పదవులు రావడం లేదు. మన కార్యకర్తలకి న్యాయం జరగాలి. అది ఆలయ ట్రస్ట్ బోర్డులో కానివ్వండి, ఇతర పదవుల్లో కానివ్వండి, తప్పకుండా వారికి న్యాయం చేయాలని పాపం ఆమె అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆమె ఏదో వచ్చి ఆమె గురించే పదవి అడగరా. మనలంతా ఫీల్ అవుతున్నారండి, వాళ్ళకు కూడా ఏదైనా పదవులు ఇప్పించాలి, మాట్లాడి మీరు ఒకసారి ఎమ్మెల్యే గారితో. అంటే నేను మాట్లాడాను ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా మాట్లాడాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి విజయం వెనక మన జన సైనికులు, వీర మహిళలు కష్టం ఉంది. అది మర్చిపోకూడదు. ఎవరైనా సరే ఎవరు మర్చిపోకూడదు. అది ఈరోజు పదవుల్లో వచ్చాం కదా అని చెప్పి మీరేం చేశారు మాకేం చేశారని కాదు. 100% నిజాయితీగా క్షేత్రస్థాయిలో 5 సంవత్సరాలు మనం బలంగా ఎదుర్కొని పోరాటం చేసింది ఆ దుర్మార్గమైన ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం ముందు తీసుకెళ్ళాం ప్రజల్లోకి. అది మర్చిపోకూడదు మనం. అదే మనకు ఆ స్ఫూర్తి నింపింది. దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈ రోజుకి చాలామంది దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా ప్లేన్లో దిగి నాటకం ఆడి వెళ్ళిపోతారు, ఫోటోలు దిగుతారు, ప్రెస్ మీట్లు పెడతారు. ఏ నాయకుడు ఆ రోజు గాజువాకలో ఆ స్థాయిలో మీటింగ్ పెట్టగలుగుతారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు ఆ రోజు ఎంత ధైర్యంగా అఖిలపక్షం అని మనం పిలిచి ప్రతి పార్టీని ఆహ్వానించాం. మనం స్వార్థంగా చేయలేదు. ఎందుకంటే ఓటర్ రాజకీయం కోసం కాదు మనం చేసింది. మొట్టమొదటి సమావేశం కూడా మన ఇక్కడ సభ కూడా మన ఇక్కడ ఏర్పాటు చేసింది భవన నిర్మాణ కార్మికుల కోసం. మీరందరూ మర్చిపోయి ఉంటారు. లేదా జనసేన పార్టీ చేశారని మీకు గుర్తుంది, కానీ అది అఖిలపక్షంగా అందరినీ ఆహ్వానించాలని మర్చిపోయి ఉంటారు మీరు. ఆ రోజు టీడీపీని ఆహ్వానించాం, కమ్యూనిస్టు సోదరులను ఆహ్వానించాం, భారతీయ జనతా పార్టీ నాయకులను ఆహ్వానించాం, అందరిని రమ్మన్నాం. ఎందుకంటే మేము కోరింది ఏంటి ఆ రోజున? ఇది ప్రజల సమస్య, భవన నిర్మాణ కార్మికుల సమస్య. ఇది పార్టీలకు ఖచ్చితంగా మనం నిలబడాలి, పోరాటం చేయాలి. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అచ్చెన్నాయుడు గారు వచ్చారు, వామపక్ష నాయకులు వచ్చారు, మనకి అందరూ మాట్లాడారు ఆ రోజు ఆ సభలో. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా అక్కడ ఉన్న యూనియన్స్ అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా స్థానం కల్పించి తీర్మానం చేసాం. ఆ రోజు మనం ఏం తీర్మానం చేసాం? ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారి దగ్గర టైం తీసుకుని అందరం వెళ్దాం, ప్రధానమంత్రి గారిని ఒప్పిద్దామని చెప్పాం. ఎక్కడైనా స్పందించారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో దాన్ని ప్రస్తావించి మోడీ గారితో విశాఖపట్నం మీటింగ్ తర్వాత ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం ఒక అద్భుతమైన ప్లాన్ ఆ రోజు ఆయన ఆవిష్కరించారు. ఏ విధంగా మనం రీస్ట్రక్చర్ చేద్దాం, ఏ విధంగా ఈ ప్లాంట్ని మోడర్నైజ్ చేద్దాం అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు కావాలని మళ్ళీ దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీరందరూ కూడా దీనిపైన మీకు అవగాహన రావాలి. వేటకు వెళ్ళిపోయి తప్పిపోయి ఈ రోజుకి కనపడని కొంతమంది వ్యక్తులు పాపం ఆ కుటుంబాలు ఇంకా ఆర్థిక సహాయం ఏమీ రాలేకపోదు. దాదాపు ఒక 65 మంది ఇంకా రాలేదు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి త్వరలోనే అది అందించే విధంగా ఆల్రెడీ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. తప్పకుండా మీకు న్యాయం చేసేటట్టు, ఆ కుటుంబాలను ఆదుకునేటట్టు మనం నిలబడదాం పార్టీ నుంచి. అందులో ఏదో ఎక్కడ పొరపాటు ఉండదు. గోవిందరెడ్డితో కూడా నేను చెప్పాను నేను ఏది మన సిమెంట్ ప్లాంట్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ మనం ఒక ఇష్యూ పైన మనం పోరాటం చేస్తున్నాం అంటే మన స్వార్థం కాదు. నేను ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరికైనా కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు మనం చెప్పే మాటలు. అంటే ఆ రోజు మనం టైకోన్ జంక్షన్ గురించి చేసాం, మీరందరూ వచ్చారు ఆ రోజున, అవునా కదా? మహిళలు ఆ రోజు నిలబడేది టైకోన్ జంక్షన్ అప్పుడు మనం ఏం చెప్పాం? ఎందుకు సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు? ఎవడో ఒక హడావిడి చేసి ఒక ఎంపీ ఒక కాంప్లెక్స్ కట్టుకుందామని ప్రభుత్వ స్థలం కూడా లాగేసుకుని, చర్చికి సంబంధించిన స్థలం కూడా లాగేసుకుని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కడుతుంటే అక్కడ వాస్తుకు విరుద్ధం అని చెప్పి రోడే మూసేస్తే సామాన్యులు ఏమైపోవాలి? ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే తల్లిదండ్రులు ఏమనుకోవాలి? ప్రభుత్వంలో ఉన్నాం కదా అని దుర్మార్గంగా వాళ్ళు వన్ సైడ్గా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఆ రోజు ధర్నా చేయడానికి మనం వెళ్తుంటే మన అందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఆ రోజున. ఇటువంటి అంశాలు దయచేసి మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే ఏ అంశమైనా సరే ప్రజలకు సంబంధించింది, మనం నిలబడాలి, మాట్లాడాలి, పోరాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ విధంగానే ముందుకెళ్దాం.
స్థానిక సంస్థల విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కొన్ని విషయాలు సూచనలు మీకు చెప్తాను. ఎందుకంటే సేనాతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కోరింది ఆ రోజు ఏంటంటే కేవలం 150 మంది పిలవమన్నారు. అప్పుడు మన గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఏం చెప్పారంటే 150 అంటే మా పైన ఒత్తిడి పెరిగిపోతుంది, ఇబ్బందిగా ఉంది. అనేక నియోజకవర్గం ఈరోజు మనం 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, 2 శాసన మండలి సభ్యులు అందరూ ఉన్నాం కూడా ఎదిగాం కదా మనం ఈ రోజున. సో ఆ ఒత్తిడి ఉంటుందని చెప్పి కొంతమందికి అవకాశం కల్పిద్దామని ప్రతి నియోజకవర్గం నుంచి మనం 10 మంది అనుకున్నాం. సో అది కొంచెం ఎక్కువగా వచ్చారు. చాలామంది మీరు కలవలేకపోయారు, కూర్చోలేకపోయారు, ఇబ్బంది పడ్డారు, కొంతమంది బయట ఆపారు. కానీ మా ప్రయత్నం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది కూడా ఏంటంటే ఒక 50 మందితోటి కూర్చుని నేను మాట్లాడతాను. 50 మంది కాదు, 20 మందితోటి కూర్చుని మాట్లాడతాను. ఆ విషయాలంటూ తెలుసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. మొన్న శ్రీకాకుళంలో 7 సంవత్సరాల క్రితం నేను పార్టీలో అధికారికంగా చేరిన తర్వాత మేము ఆ రోజు తిత్లీ తుఫాన్ అప్పుడు వెళ్ళినప్పుడు ఒక ఫోటో మొన్న మళ్ళీ ప్రజలకు గుర్తు చేసే విధంగా కళ్యాణ్ గారి సూచనల మేరకు నేను మళ్ళీ అది పెట్టాను బయటకు. ఆ ఫోటో సామాన్య కార్యకర్తలు, జన సైనికులు. ఆ రోజు శ్రీకాకుళం తిత్లీలో కరెంటు కూడా లేదు. మేము ఆ రోజు నడుచుకుంటూ వెళ్తుంటే దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి పాపం వాళ్ళు మమ్మల్ని ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి మాట్లాడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు మాట్లాడారు. అక్కడే కూర్చుని మేము మాట్లాడాం వాళ్ళతో. అందులో ఒక అతను పవనిజం పుస్తకం గురించి మాట్లాడాడు. ఒక అతను మనస్ఫూర్తిగా మా భవిష్యత్తు ఏంటి, మా యువతకి ఏంటి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు మీరు జనసేన పార్టీలో అడిగాడు. ఇంకొక అతను వలసలకు వెళ్ళిపోయాము, మా కుటుంబం అంతా కూడా గుజరాత్లో ఉన్నారు మత్స్యకారులుగా, ఈ రోజుకి మాకు ఇబ్బంది కలుగుతోంది, మా మత్స్యకారుల గురించి మీరు ఏం చెప్పగలుగుతారు, ఏ విధంగా భరోసా ఇస్తారని చెప్పారు. అటువంటి బలమైన ఆలోచనతో ఉన్న యువతతోటి మాట్లాడి మన పార్టీని మనం ఈ విధంగా ముందు తీసుకెళ్ళాలి, సమస్యల పరిష్కారం కోసం మనం ఈ విధంగా మాట్లాడాలి, తెలుసుకోవాలి అనే ఆలోచనతోటి తిత్లీలో ఆ రోజే మీ అందరికీ గుర్తుంటుంది. గర్భాన్ సత్యబాబు అనే యువకుడు ఆ రోజున కరెంటు కూడా లేదు. అందరూ కూడా ఈ పాయింట్ ఎందుకు అంటున్నానంటే ఆ రోజులు కరెంట్ లేదు అంటే మన ఫోన్లో ఉన్న కొత్త వరకు బ్యాటరీని కూడా టార్చ్ లైట్లుగా ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన పైన వాళ్ళ సెల్ ఫోన్ నుంచి ఆ లైట్ వేశారు. ఆ సందర్భంలో ఆ యువకుడు అన్నాడు, అన్నా నాకు కావాల్సింది 25 కిలోల బియ్యం కాదన్నా, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అని అడిగాడు. అది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మన పార్టీకి ఒక స్ఫూర్తి ఇచ్చింది, మన పార్టీకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దానికోసమే మనం నడవాలి. ఎందుకంటే మనం ఎంత గ్రౌండెడ్గా, ఎంత నిజాయితీగా, మనం ఎంత ఎదిగినా ఈ స్థాయి నుంచి మనం వచ్చామని మర్చిపోకుండా మన వీరమహిళల్ని, మన జన సైనికుల్ని, మన నాయకుల్ని మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఒక ఆలోచనతో మనం అడిగేస్తున్నప్పుడు ఎక్కడ పొరపాటు జరగదు, విభేదాలు ఎక్కడ రావు. ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చు, తప్పు లేదు. రాజకీయాల్లో ఉండాలి ఆలోచనలు. మీరందరూ కూడా రకరకాల సూచనలు ఇవ్వాలి, మాటలు చెప్పాలి, విషయాలు చెప్పాలి, మీ అభిప్రాయాలు మీరు వ్యక్తపరచాలి, తప్పేమీ లేదు. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దాని గురించి ప్రజల పక్షాన్ని నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, ఆయన ఆశయ సాధన కోసం పార్టీ ఇచ్చిన మీకు సూచనలు, సలహాలు, మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. మీరు గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీలో ఎప్పుడు కూడా మనం కులాల పరంగా, మతాల పరంగా ఏమి చేయము. మనం అందరినీ గౌరవించుకుంటాం. ఇది సహజంగా ప్రజాస్వామ్యంలో విలువైన అంశం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ఎంతమంది పాటిస్తారు పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పండి? ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి లాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన స్పీచ్లో కానివ్వండి ఎక్కడ కానీ మాట్లాడతారు చెప్పండి? నిజాయితీగా ఆ అంశం పైన మనం రూల్ ఆఫ్ లా ఏర్పాటు చేయాలి, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, పొరపాటు చేయకూడదు. ఒక బాధ్యత ఉంది మనకి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం మనం, మన బాధ్యత పెరిగింది. ఈరోజు మంత్రులుగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన అందరినీ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నామో మనం ఒక నమ్మకంతో తీసుకెళ్ళాలి. వాటికి దూరంగా ఉండబాకండి. ఇందాక చెప్పాడు సోదరుడు, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మన స్థానం మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు మన ఆపగలుగుతారు చెప్పండి? సమిష్టిగా లేకపోతేనే సమస్య, సమిష్టిగా ఉంటే ఎందుకో సమస్య ఉంటుంది. ఇందాక ఆ అబ్బాయి ఎంతో ఆవేదనతో తన షాప్ గురించి చెప్పాడు. నేను మాటిస్తున్నాను మీ అందరి తరఫున, నేను వంశీ కూర్చుని ఈ మీటింగ్ అయిన తర్వాత 100% అతనికి న్యాయం చేసేట్టు మేము చేస్తాం. ఎంతవరకు చేయగలుగుతామంటే ప్రభుత్వంలో ఉన్న వెసులుబాటు, ప్రభుత్వంలో ఉన్న మనకున్న అధికారం, మనకున్న పట్టు, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక నమ్మకంతో మనం న్యాయం చేయగలుగుతాం అనే భావనతోటి 100% నిలబడతాం. ఆ పొరపాటు చేయం. ఎవరైనా కానివ్వండి, పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా నేను కోరుతున్నాను,
ఏ ప్రాంతమైనా సరే గంగులే ఉన్నాడు. అక్కడ గిరిజన ప్రాంతాల్లో మన కార్యకర్తలందరికీ అండగా నిలబడే విధంగా ఆయనకు చక్కటి పదవి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇచ్చారు. ఆ గౌరవం ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా పనిచేయవు. కానీ మన జన సైనికులు ఉన్నారు, మన వీర మహిళలు ఉన్నారు, మన పార్టీ నమ్ముకుని ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు వచ్చే సమస్య గురించి ఎవరు మాట్లాడగలుగుతారు? ఆ నాయకత్వం, మన నాయకత్వం మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. కార్పొరేటర్లందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు రేపటి నుంచే దయచేసి మీరు డోర్ టు డోర్ మొదలుపెట్టండి. డోర్ టు డోర్ కార్యక్రమం మొదలుపెట్టండి. మీరు రేపటి నుంచే గర్వంగా మన జనసేన పార్టీ జెండా పట్టుకుని మీరు తిరగండి. క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళండి. మనం చేసిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మనం చేయబోయే కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు మా అంతర్గత సమావేశంలో శాసనసభ్యులందరికీ చెప్పారు, ప్రతి శాసనసభ్యుడికి 5 నియోజకవర్గాల బాధ్యత చెప్తున్నామని. అది 4-5 రోజుల్లో ఖరారైన తర్వాత మన శాసనసభ్యులందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ క్షేత్రస్థాయిలో వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, క్షేత్రస్థాయిలో పర్యటించి ఎవరైతే మన పార్టీ కోసం నిలబడారో, మన యువత ఎవరైతే మన పార్టీ నమ్ముకుని ఈరోజు ప్రయాణం చేశారో, వారితో పాటు మన వీర మహిళల్ని గుర్తించి గౌరవించి భవిష్యత్తులో వాళ్ళకి పదవులు వచ్చేటట్టు, వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పించేటట్టు మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పారు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. కానీ మీరు కూడా రేపటి రోజున, నిన్న శ్రీకాకుళంలో చెప్పాను నేను, దిమ్మ కట్టినంత మాత్రాన మనకి పదవులు రావు, ఫ్లెక్స్ కట్టినంత మాత్రాన మన నాయకులు అయిపోం, ఎవరి ఫోటో పెద్దగా ఉందని చూసుకోవడానికి ఇంకా మూర్ఖత్వం. నాకు ఒక అలవాటు, నేను అసలు వెనకాల ఏముందో కూడా నేను చూడండి. నార్మల్గా సంతోషం, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే పెట్టారు. ఎప్పుడు అట్లానే ఉండాలి, ఆయనే మన నాయకుడు, ఆయనదే ఉండాలి ఫోటో. సో కాదు, నిజంగా చెప్తున్నాను, ఫ్లెక్స్ మీద మనం ఫోటో వేసుకుంటే మన నాయకుడు అయిపోయాం అనుకుంటే అంతకన్నా పిచ్చి ఆలోచన ఇంకేముండదు. అవునా కదా? మనది మనం వేసుకుంటే ఎట్లా? మన స్థానికంగా మన ప్రజలు మనం గౌరవించాలి, వాళ్ళు మనం ఆదరించాలి, వాళ్ళు మనం స్వాగతించాలి. అది నాయకత్వం అంటే అది. అంతేగాని మనం డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం కావాల్సిన రోడ్లన్నీ నింపేసుకుని మనే నాయకుడు అనుకుంటే కాదది, పొరపాటు. కాబట్టి మన నాయకత్వం ప్రజల్లోంచి వస్తుంది. మన నాయకుడు మనకి ఇచ్చిన బాధ్యత, మన నాయకుడు ఇచ్చిన బాధ్యతని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. అదే జనసేన పార్టీ. దానికోసమే జనసేన పార్టీ అంటేనే అది. ఆ విధంగా మనం ఎదిగాం, ఆ విధంగా మనం కష్టపడ్డాం, ఆ విధమైన సిద్ధాంతాలు చూసే ప్రజలు మన దగ్గరికి వచ్చారు. అది మర్చిపోబాకండి. నిజంగా చెప్తున్నాం మీకు, ఎందుకు ఇంతమంది వచ్చారు, ఎందుకు ఇంతమంది మహిళలు వస్తారు చెప్పండి ఒక మీటింగ్కి? ఆలోచించండి మీరు కూడా. ఇంతమంది మహిళలు ఎందుకు వస్తారు ఒక మీటింగ్కి? పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ సిద్ధాంతాలు నమ్మి మన పార్టీలో మనకు ఆ గౌరవం ఉంటుంది, పార్టీని ఇంకా మనం కష్టపడి ముందుకు తీసుకెళ్ళాలని నమ్మకంతో వస్తారు. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఒకే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా, ఏనాడు కూడా ఇది కష్టంగా ఉంది ఈ ప్రయాణం, వద్దు మనం తిరిగి వెళ్దాం అన్న మాట ఈనాడు వరకు ఎప్పుడు అనలేదు ఆయన. ఏ రోజు అనలేదు పవన్ కళ్యాణ్ గారు. అది ఎంతటి సమస్య వచ్చినా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదన్నారు. ఆ రోజున ఫ్లైట్ ల్యాండ్ కానివ్వకుండా విజయవాడ ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటే, బేగంపేట నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలో కోదాడ దగ్గర మేమందరం పోయి కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని వస్తుంటే పోలీసులు అడ్డుకుంటే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా రాష్ట్రంలో కదిలించిన సంఘటన అది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మార్పు వచ్చింది. కానీ దానికన్నా ముందు నోటెల్లో జరిగిన సంఘటన, మన జనవాణి కోసం జరిగిన సంఘటన ఎలా మర్చిపోతాం చెప్పండి? ఆ తల్లి పాపం నిలబడి రాత్రంతా జెండా పట్టుకుని దాని బిడ్డతోటి, మొన్న ఆమె చేతుల మీదుగా మనం సభ ప్రారంభించుకుంటున్నామంటే ఆమెకి గౌరవం ఇచ్చినట్ట, మనందరికీ గౌరవం ఇచ్చినట్ట చెప్పండి, అవునా కదా? ఆ రోజు ప్రత్యేకంగా పిలిపించి, ప్రశాంతి గారికి చెప్పి పిలిపించి, ఆ రోజు మన దీపాలంకరణ చేసి మనం సభని ప్రారంభించుకున్నప్పుడు ఎంత గర్వంగా మనం ఫీల్ అయ్యాం. ఒక సామాన్య కార్యకర్త ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో, పోరాటం చేశారో, ఒక నమ్మకంతో రాత్రంతా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే మేము ఊరుకోమని నిలబడిన వ్యక్తి, మరి ఆమెకి ప్రత్యేకంగా మనం గౌరవం ఇచ్చాం కదా ఆ రోజు. మనందరి కోసమే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈ ప్రయాణం, ఈ ప్రస్థానం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. అందులో మీరందరూ కూడా గర్వంగా
ఒక నమ్మకంతో ముందుకెళ్లాల్సింది ఏంటంటే ఆయన మనకి ఈ అవకాశం కల్పించారు. ఇటువంటి వేదిక ఎక్కడ దొరకదు మీకు, ఏ రాజకీయ పార్టీలో దొరకదు. వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి ఆలోచనలతోటి, ఇటువంటి భావాలతోటి ఒక నమ్మకమైన ప్రయాణం కోసం జనసేన పార్టీ ఇటువంటి వేదిక క్రియేట్ చేసింది. దాన్ని మీరు ప్రతి డివిజన్లో తీసుకెళ్ళండి. నేను నగర అధ్యక్షులు వంశీ గారిని ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, దయచేసి మీరు రేపటి రోజున మా అధ్యక్షులందరితో కూర్చుని, అందరితో మాట్లాడి, కార్పొరేటర్లు మీరు అందరు కూర్చుని ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని పెద్దగా చేయబాకండి. అది దయచేసి మీరు పెద్దగా చేయబాకండి. జనం ఉన్నంత మాత్రాన మనకి ఓట్లు వస్తాయని అనుకోబాకండి. కష్టపడాలి, ఇంటింటికి వెళ్ళాలి, నిలబడాలి. మనం అది చేస్తేనే మనలో ఆ జనంలో మనకు ఆ నమ్మకం వాళ్ళు ఆదరిస్తారు. తిరగండి, ఒక నెల రోజులు కష్టపడి తిరగండి. నెల రోజుల్లో మన శాసనసభ్యులందరూ కూడా వాళ్ళు కూడా తిరుగుతారు వివిధ నియోజకవర్గాల్లో. వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అవగాహన తెచ్చుకుని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ అందిస్తారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. కాబట్టి చాలామంది ఈ రోజున కోరుకునేది ఒకటే, మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, అభివృద్ధి జరగాలి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరగాలి. కూటమి ప్రభుత్వం ఎందుకు అవసరమని పవన్ కళ్యాణ్ గారు 6 సంవత్సరాల క్రితం నమ్మారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న నాలెడ్జ్ రెండు కూడా మన ప్రజలకు ఉపయోగపడాలి. దానికి మనం మద్దతు ఇద్దాం, రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఏ నాయకుడైనా స్వార్థం లేకుండా పక్కన పెట్టేసి 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఎవరైనా చెప్తారా రాజకీయాల్లో? చెప్పండి. ఎందుకంత నిజాయితీగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు? మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మన బిడ్డలకి మంచి జరగాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, మన ప్రాంత అభివృద్ధి జరగాలి. దానికోసమే జనసేన పార్టీ అంటే ఈ విధంగా ఉంటుందని మన నాయకుడు స్వయంగా నిలబడి చూపిస్తున్నారు మనకి. ఆ విధంగా మనం కూడా పనిచేయాలి. దయచేసి మీరందరూ కూడా నాకు చక్కటి అవకాశం కల్పించారు. ఒక విధంగా చెప్పాలని నాకు రమేష్ గారు అన్నట్టు నాకు కూడా రాత్రి శ్రీకాకుళం తిరిగి వచ్చే వరకు 11:30 అయిపోయింది. కొంచెం జ్వరం కూడా ఉంది. అయినా కానీ నేను చెప్పా, మీకే నాకు ఈరోజు మీటింగ్లు అందరిని కలవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వచ్చినప్పుడల్లా మీరు చూపించే అభిమానం, మీతో కూర్చొని మాట్లాడుకోవాలని తపన, అన్నిటికన్నా నేను మర్చిపోలేదంటే కష్టకాలంలో మీరందరూ నిలబడ్డారు. అధికారం లేనప్పుడు కూడా ఈ విధంగానే మీరు వచ్చి ఆదరించే వాళ్ళు. దాన్ని ఎప్పుడు మర్చిపోలేం. సమయం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మేము కూడా ఆ విధంగా మీకు పనిచేసే అవకాశం మీరు కల్పించారు. భవిష్యత్తులో మీ అందరికీ కూడా అన్ని విధాలుగా మనం ఎదిగి ముందుకెళ్ళాలి. ఈ రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం ప్రజల కోసం అంకితమై పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ మరొకసారి చక్కటి అవకాశం కల్పించినందుకు సోదరుడు వంశీకి ఇబ్బంది పెట్టానేమో ఈ మీటింగ్ పెట్టమని. కానీ అందరం ఈ విధంగా కలిసి ముందుకెళ్తే అద్భుతంగా మనం రాబోయే రోజుల్లో చక్కటి కార్యక్రమాలు పార్టీ బలోపేతం కోసం చేసుకుందాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.